నందమూరి తారక రామారావు ఆశయాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు న్యాయం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని కొనియాడారు. 39వ డివిజన్ మారుతీనగర్ 3వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లామాధవి, మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహనీయుని పట్ల వైసీపీ ప్రవర్తించిన తీరు దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కన్న కలలు చంద్రబాబు సహకారం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఉగ్గిరెల సీతారామయ్య, డాక్టర్ నిమ్మల శేషయ్య, కనకాచారి, 39వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు లింగంశెట్టి వీరయ్య, కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, రుస్తుం బాబు, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం లాంటివి వచ్చినప్పుడు అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరికి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వీరయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.